హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిప్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుతా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు. అలాగే అప్పుల బాధ లేకుండా జీవించవచ్చు. ఒక మిలిటరీ కమాండర్, మార్షల్, అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు. అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఫైర్ ఎక్స్టింగ్విషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు. అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న, శత్రు స్థానాల్లో ఉన్న, శత్రు గ్రహాలతో ఉన్న, మనకు అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా? అప్పుల పాలైపోతాం. భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు. ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగారక గ్రహం పుట్టింది. అటువంటిది సాక్షాత్తు శివుణ్ణి అంటిపెట్టుకున్నాడు కాబట్టి, శివుడి నుంచి వచ్చాడు కాబట్టి, ఆ శివుడి చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారక గ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు. అతను పుట్టిన మరుక్షణం సతీదేవి దహనం అయిపోయింది. తనను తాను దహనం చేసుకుంది. ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు. ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న, మామూలు మనుషుల్ని, సగటు మనిషిని తీసుకున్న, ఈ కుజగ్రహం కనుక బాగా లేకపోతే కనుక మనకి భార్యా వియోగాలు, వివాహాలు ఆలస్యంగా అవడాలు, అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు, అక్కా చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞత ఉండకుండా ఉండడం, అలాగే ధైర్యం కోల్పోవడం, ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము, వాళ్ళు డెవలప్ కాకపోవడము, ఇలాంటివి అనేకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఉంటాయన్నమాట. అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి 15 నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళు అద్భుతాలు చూస్తారు. మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి, మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని ఎంతగా ప్రయత్నిస్తున్నామండి, కానీ అమ్ముడవట్లేదండి అంటాడు. కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మనిస్తాడు? ఆయన మేము క్షేమాన్ని కోరుతాడు. అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతుంది. కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి 15, 2026 సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం, అలాగే మనకి ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది. అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి. ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా, అసలు మీకు ఉద్యోగం వస్తుందా, చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా, అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి. నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి అమ్మడానికి పార్టీలు ఒక 10 రోజుల నుంచి మేము డీల్ చేసామండి, కానీ మాకు అంటుకోవడం లేదండి, వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు, వివాహాలు, ప్రేమ వివాహాలు, వీళ్ళంతా కూడా మేము వెళ్తున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి. ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి, మరి శుక్రమూఢం అన్నారండి మీరు ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా, కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అని అంటుందండి. కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా,
పంపిస్తే అవుతుందా, ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి. శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి, ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది. కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకు అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పగలుగుతాం, అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందని. అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురువుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారిని అడిగేవారు. పాతకాలం గురువులంతా కూడా మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు, మరి అలాగే శకుంతలాదేవి గారు, వాళ్ళంతా వచ్చేవారు. బెంగళూరు వెంకటరామన్ గారు, వీళ్ళంతా మా గురువు గారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువులకు కృతజ్ఞతలతో చెప్పాలి. ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు. మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మా గురువుగారి దయ వల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది. కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం. మరి వీళ్ళు కూడా బతకాలి, జనం కూడా అలాగే తయారయ్యారు. డబ్బులు గురుగారి చేత ఫ్రీగా చెప్పించుకున్నామని తప్ప అసలు మరి ఛానల్ కెమెరామ్యాన్లకి జీతం ఎలా వెళ్తుంది, ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి, యాంకర్లకు జీతం ఎలా వెళ్తాయి, కరెంటు బిల్లులు ఎవరు కడతారు, అద్దెలు ఎవరు కడతారు, ఇవన్నీ ఎవరు చూడరు. అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి, అలా పెట్టారండి, ఏమండి ఇలా చెప్పారండి అని సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది? మీరు తెలుసుకోండి, లబ్ధి పొందండి. అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది. మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి, ఫోన్లే పాపం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపించేస్తుంది అనమాట. కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి, ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా. ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్. ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట. ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి, కుజుడు అంగీకరించడు. ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి, అందుకు గురువు కావాలి. అంతేగాని ఊరికనే జాతకం ఏమండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి, వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి. ఒక ఆవిడ చెప్తుంది యుఎస్లో ఉండి, నేను జాతకాలన్నీ నాకు తెలుసండి. తెలియడం కాదమ్మా, నీ గురువు ఎవరో తెలియాలి. నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్. నీ గురువు ఎవరు? గురువు విజ్ఞానం లాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరు. అది సాధన బలం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, గురువు మీద ప్రేమ ఉండాలి, గురువు కాళ్ళు పిసకాలి. ఇన్ని తతంగాలు చేస్తేనే గురు పరంపర. అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు, వాక్కు ప్రసన్నమవుతుంది, వాక్కు వస్తుంది. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం. మకర రాశి జన్మంలోకి వచ్చిందండి కుజుడు. అప్పుడు దాకా బద్ధకంగా ఉన్నటువంటి వాళ్ళంతా యాక్టివ్ అయిపోతారండి, బ్రహ్మాండంగా పనిచేస్తారు. గ్రాఫ్లు వేయించుకోకుండా గడ్డాలు చుట్లు పెంచినటువంటి వాళ్ళంతా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవడం కావాల్సి వెంటనే వెళ్ళి షార్ట్గా వేసేసుకుంటారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి, మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ పెరిగిపోతాయి. రోగాలతో రుష్టులతో బాధపడుతున్నటువంటి వారంతా కూడా రోగాలు మటుమాయమైపోతాయి. మోకాల నొప్పులు, నీ పెయిన్, జాయింట్స్, ఆర్థోఎరిథ్రైటిస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంతా మెడికేషన్తో తగ్గిపోతాయి. సో అనేకమైనటువంటి శాషెస్ వేసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అనేటటువంటిది తగ్గిపోతుంది. ఇక ఏమంటే ఆస్తులు సమకూర్చుకున్నామండి అని అనుకుంటారు కదా, ఆస్తులన్నీ కూడా మీకు రెట్టింపు రేట్లు వస్తాయి. మీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు సేవలు చేయడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో మీ బ్రదర్స్ వచ్చి మీకు సాయం చేస్తారు, ఆర్బిట్రేషన్ చేస్తారు, ప్రేమను సఫలం చేస్తారు. అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా, ముఖ్యంగా రియల్టర్స్ అంతా కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పెట్టుబడి పెట్టామండి, మరి ఆ పెట్టుబడి అంతా కూడా మాకు అవడం లేదండి, మాకు నోటి దగ్గరకు వచ్చి జారిపోతుందని నేను బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు బ్రహ్మాండంగా దీపు స్టార్ లాగా నెంబర్ 1 అయిపోతారు. కాబట్టి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ యొక్క మకర రాశికి అష్టమ కేతువు నడుస్తున్నాడు, ఆత్మహత్యా సదృశమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా పోతాయి. అందువలన వినాయకుడికి పూజ చేయండి, వినాయకుడికి చక్కగా ఆరాధన వండ్రాళ్ళు లడ్డూలు పెట్టి పేదవారందరికీ దానం చేయండి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ పూజలు కేవలం చేస్తే సరిపోదు, అనాథలకి, వికలాంగులకి,
తర్వాత సాధువులకి మరి ఆ పేదవారికి అందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకోవాలి. వాళ్ళ దాన ధర్మాలు చేయాలి. ఏదో 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చేసి అయిపోతే కుదరదు. ప్రపోర్షనేట్గా చేయాలి. మీకు వచ్చేటటువంటి లాభంలో మన ధర్మశాస్త్రం చెప్తుంది 10% చేయాల్సిందే. ఈ రకంగా చేసిన వాళ్ళకి మాత్రమే మకర రాశి బ్రహ్మాండంగా యోగిస్తుంది. కుజుడు శుభమస్తు.